ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయంలో నేను కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. చిన్నయ్య, జ్వరం ఇంకా ఎక్కువైపోతుంది. ఎలాగే ఉంటే ఏదైనా జరగరాంది జరిగే ప్రమాదం ఉంది. చిన్నయ్య, లే చిన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం. చిన్నయ్య, ప్లీజ్ చిన్నయ్య. చిన్నయ్య, ఇప్పటికైనా హాస్పిటల్కి వెళ్దాం. లే చిన్నయ్య. చిన్నయ్య, లే ప్లీజ్ చిన్నయ్య. చిన్నయ్య, This number is currently switched off. Please try again later. అయ్యో, డాక్టర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? The subscriber cannot be reached at the moment. Please try again later. ఈ టైంలో చిన్నయ్యని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి. చిన్నయ్య స్పృహలో కూడా లేడు. ఏంటమ్మా నాకు ఈ పరీక్ష? అటు అత్తయ్య రావట్లేదు, ఇక్కడేమో చిన్నయ్యకి జ్వరం ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా అంకాల పరమేశ్వరి, నువ్వు కూడా ఏంటి ఓపికని పరీక్షిస్తున్నావో సహనాన్ని పరీక్షిస్తున్నావో తెలియదు, కానీ కష్టాలన్నీ ఒకేసారిస్తావు. చిన్నయ్య, చిన్నయ్య, లే చిన్నయ్య. లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా సుఖం ఎంతున్నా కాలం మానేనా ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా. పలికే ఆ చిలుకలా నవ్వే నిలవంగా ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాది ఉంటా. ఏలే భువనాన గెలిచిన జగమాది మారామేముంటే బ్రతుకే ముద్దుంటా. నాలోని నువ్వు నీలోని నేను మోసేటి నేలకు కనులైనాము. సారీ అమ్మా, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. పర్లేదు డాక్టర్, త్వరగా రండి. అమ్మా 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 అమ్మా. రండి డాక్టర్, చూడండి. ఓకే అమ్మా. అమ్మా అమ్మా. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా 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 అమ్మా. అమ్మా, వీళ్ళ అమ్మగారు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారని చెప్తే పిలవమంటారేమో. అత్తయ్య ఎలాగూ రాదు. అప్పుడు డాక్టర్ అత్తయ్య గురించి తప్పుగా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి బయటికి వెళ్ళిందని చెప్దాం. అది డాక్టర్ అత్తయ్య గారు వేరే ఊరు వెళ్ళారు. అమ్మా, అమ్మతో చాలా ఎఫెక్షన్ ఉన్నట్టుంది. వాళ్ళ అమ్మనే కలవరిస్తున్నాడు. అమ్మా అమ్మా
ఇంజెక్షన్ చేశాను. ఇది నార్మల్ జ్వరం అయితే టైం టు టైం మెడిసిన్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈయనకి ఇది నార్మల్గా వచ్చిన జ్వరం కాదు. వాళ్ళమ్మ మీద ఏర్పడిన బెంగతో వచ్చిన జ్వరం. మనసులో ఏదో బలమైన బాధని దాచుకున్నట్టున్నాడు. మనం ఏదైతే జరగకూడదు అనుకుంటామో ఎగ్జాక్ట్ గా అదే జరిగినప్పుడు మన మైండ్ అది వెంటనే తీసుకోలేదు, తట్టుకోలేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అతను అదే బాధలో ఉన్నాడు. ఇలాంటి కండిషన్లో మెడికల్ ట్రీట్మెంట్ కంటే కూడా మెంటల్ ట్రీట్మెంట్ చాలా అవసరం. వాళ్ళ అమ్మ ప్రేమ ఇప్పుడు ఇతనికి చాలా అవసరం. వాళ్ళమ్మని చూసి ప్రేమగా మాట్లాడితే అతనిలో ఉన్న దిగులు పోయి వెంటనే కోలుకునే అవకాశాలున్నాయి. కాబట్టి ఎక్కడున్నా ముందుగా వాళ్ళమ్మని పిలిపించండి. ఇతనితో కొంచెం టైం స్పెండ్ చేయమని చెప్పండి. ఇప్పుడు అతనికి వైద్యం కంటే కూడా అమ్మ ప్రేమే చాలా అవసరం. డాక్టర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పండి. మీ ఇంట్లో రీసెంట్గా ఏదైనా గొడవ జరిగిందా? అయ్యో, గొడవ అంటే అది చిన్నదే. గొడవ చిన్నదా పెద్దదా అనేది సమస్య కాదు. మనసుకి బాగా ఇష్టమైన వాళ్ళు బాధ కలిగించే ఒక్క మాట అన్నా కూడా మనం తట్టుకోలేం. అలాంటిది ఏదో జరిగినట్టుంది. ఇలాంటి కండిషన్లో మెడిసిన్ కూడా అతని మీద పనిచేయకపోవచ్చు. నిజంగా మీరు చెప్పినట్టు సమస్య చిన్నదైతే వెంటనే పరిష్కరించుకోండి. ఒకవేళ సమస్య పెద్దదైతే ఇతన్ని ఇలాగే వదిలేస్తే అప్పుడు మేం కూడా ఏం చేయలేం. చూడండి, అమ్మ అని కలవరిస్తున్నాడు. వాళ్ళమ్మొచ్చి చూస్తే అతని జ్వరం తగ్గిపోతుంది. ఇప్పుడు నా గెస్ కరెక్ట్ అయితే నీ భర్తని కాపాడగలిగే శక్తి ఏదైనా ఉందంటే అది వాళ్ళమ్మ మాత్రమే. ఇప్పుడే వెళ్ళి అత్తయ్యని పిలుచుకొస్తానవి. చిన్నయ్య జాగ్రత్త. భగవంతుడా, నా కొడుకులో మార్పు కోసమే నేను తనకి శిక్ష వేశాను. కానీ సుందరమూర్తి చాలా సున్నిత మనస్తత్వుడు. నా గురించి ఆలోచించి ఆ దిగులతో జ్వరం తెచ్చుకున్నాడు. సుందరం ఆరోగ్యం బాగుండాలి. జ్వరం నుండి సుందరమూర్తి త్వరగా కోలుకునేలా చెయ్యి తండ్రి. అదే ఇందాక డాక్టర్ వచ్చి చిన్నయ్యని చెక్ చేసి వెళ్లారు. చిన్నయ్య జ్వరానికి వైద్యం చేయలేమని చెప్పారు. చిన్నయ్యకి అనారోగ్యం వల్ల జ్వరం రాలేదంట. మనసులో ఉన్న దిగులు వల్లే జ్వరం వచ్చిందంట. అది మెడిసిన్తో తగ్గే జ్వరం కాదు. ఆయన మనసులో ఏదో బలమైన బాధని దిగులుని దాచుకున్నారు.